హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఒక చెరువులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకుందాం. నెక్స్ట్ స్టోర్ బియ్యం 2.5 గ్లాస్ వేయాలి. తర్వాత 1 స్పూన్ పచ్చెనగలు, అర స్పూన్ మెంతులు 2 వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. 2 సార్లు శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయిపోయింది క్లీన్ చేసేది, రెండోసారి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ పోసి 6 గంటల తర్వాత నానబెట్టాలి ఫ్రెండ్స్. సాయంత్రం మిక్సీకి వేస్తున్నాను. కొంచెం మిక్సీ జార్లో మినపప్పు బియ్యం మొత్తం కలిపేసి వాటర్ పోసి మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. పిండి ప్యాటర్ను చాలా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. పిండి ప్యాటర్న్ మనకి ఎంత కావాలో అంత మెత్తంగా మిక్సీ జార్లో పట్టుకోండి. ఒకసారి వేయండి. కొంచెం బరగ్గా వచ్చింది. బియ్యం బాగా నానాలి, లేకపోతే మెత్తంగా రాదు ఫ్రెండ్స్. చాలు, చెరువులో వేసుకోండి. స్విచ్ ఆపేసి రెండోసారి వేస్తున్నాను. సేమ్ అలాగే వేయండి. కొంచెం మిక్సీకి వేసుకొని సరిపోతే ఆ గింజల వరకు మిక్సీ జార్కి అంటుకున్నాయి కదా, అవి కింద పిండిలో వేసి బాగా పెట్టుకోండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి గట్టిగా ఉంటే, లేకపోతే అలా వేసుకోండి. ఎలా అయితే మేము పిండి ప్యాటర్న్ చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకసారి పట్టుకుందాం మిక్సీ.
పిండి బ్యాటర్ చాలా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంక చాలు, చాలా మెత్తగా అయిపోయింది. తీసుకొని దాంట్లో వేసుకుందాం వేరే సెరవలో. మొత్తం వేసి పిండంతా బాగా పిండి బాగా పులవడానికి కొంచెం సాల్ట్ వేసాను. రేపు పొద్దునకి ఎలా ఉందో చూసుకుందాము. పిండిని బాగా కలపాలి. మనం హాఫ్ వేసాం కాబట్టి మిక్సీ జార్లో బాగా మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది. అలాగా చేతికున్నది బాగా నీట్గా తుడుచుకొని పాత్రలకి ఏమీ లేకుండా నీట్గా తుడవాలి ఫ్రెండ్స్. తుడుచుకొని రేపొద్దున ఎలాగుందో ఎలా పొంగిందో చూద్దాం ఫ్రెండ్స్. దాని మీద ప్లేట్ పెట్టుకోవాలి. రేపొద్దున ఫ్రెండ్స్ ఇది ఈరోజు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ, మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి. పిండి బాగా పులిచేది, చిన్న చిన్న బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఆడపిల్లకి సాధ్యం లేనిదే ఏమీ లేదు ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా చెయ్యాలన్నా అందరు కలిసికట్టుగా చేస్తేనే అది విజయవంతం అయ్యిద్ది. ఒక పాత్రలో ఒక సెరవులో తీసుకొని కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ వేస్తున్నాను, ఆనియన్ దోశ. గరిటెతోని 1.5 గరిటె పిండి తీసుకొని దోశ పెనం మీద పెట్టి అలా గుండ్రంగా చుట్టాలి ఫ్రెండ్స్. బాగా నీట్గా వచ్చింది దోశ, సూపర్ ఉంది. తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఆయిల్ వేసి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చిల్లీస్, ఆనియన్స్ అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఆనియన్ దోశ. మడత పెట్టుకొని వేరే హాట్ బాక్స్లో తీసి పెట్టుకోండి. వేడివేడిగా బాగుంటుంది. హాట్ బాక్స్ మూత పెట్టేసుకోండి. తర్వాత వాటర్ పోసుకుంటే, అలా పోసుకోకపోతే పాత పెనం కదా సరిగ్గా రాదు, కింద అంటుకుంటుంది దోశ. 1.5 గరిటె పిండి తీసుకొని అలాగే గుండ్రంగా చుట్టుకోండి. దోశ బాగా వస్తుంది.
ఆమ్లెట్ దోశ పగలగొట్టేటప్పుడు చూపించలేకపోయాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేసేది చూపించాలి. అందుకని చూపించలేకపోయాను. అది ఆమ్లెట్ దోశ. కారం ఉంటే కారం వేసుకోవచ్చు. తినే పనైతే నేను అలా వేస్తాను. ఎప్పుడైనా చేసేటప్పుడు ఉంటే వేస్తాను, ఇప్పుడు లేదు. ఆమ్లెట్ దోశ హాట్ బాక్స్లో పెట్టుకోండి. వాటర్ చల్లి ఆనియన్ ఉంటే ఆనియన్ దుద్దుకోండి, బాగా వస్తాయి అతుక్కోకుండా. 1.5 గరిటె పిండి తీసుకొని అలా గుండ్రగా చుట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో టమాటా పచ్చడి ఉంది, టమాటా పికిల్. దాంట్లో దోస పైన వేసి కొంచెం కాలిన తర్వాత స్ప్రెడ్ చేస్తే కారం దోశ రెడీ అయిపోద్ది. శనగల కారమైనా మళ్ళా కొబ్బరి కారమైనా ఏదన్నా పచ్చడి ఉన్నా పోసుకోవచ్చు, బాగుంటుంది. టేస్ట్ కారంగా ఉప్పంగా సూపర్ ఉంటుంది. పల్లీల చట్నీ చేసుకుంటాం కదా దోశలలో, అలాగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హైలో పెట్టుకోండి గ్యాసు. కింద కాలిన తర్వాత తీసుకోండి ఫ్రెండ్స్, తిప్పి వేసుకోండి. ఇది కొంచెం ఎర్రగా కాలిపోయింది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలా పెద్ద అవసరం లేదు, చిన్న దోశలు వేసుకున్నా పర్లేదు. మనమైనా తినచ్చు. చిన్న దోశలు బాగుంటాయి. పెద్ద దోశలు తినాలా అనిపిస్తే చిన్న దోశలు పోసుకోవచ్చు. తినడానికి సులువుగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోద్ది తినేది. ఇది చూడు, పల్లెటూళ్ళలో అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అలేసి అని అంటారు. ఏమనుకోకండి, స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది, సారీ. పల్లెటూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మా హస్బెండ్ జాబ్ చేస్తాడు, నేను ఇంట్లోనే పిల్లల్ని చూసుకొని ఉంటాను. అలా ఉండి స్కూల్కి తీసుకెళ్ళి కష్టంగా ఉంది నడిచి పోవాలంటే. పబ్లిక్ సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్? ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలన్నా ఏదో భయంగా బిక్కుగా ఉంది. అందరూ సపోర్ట్ చేస్తూ అభిమానిస్తూ ఆదరిస్తూ ఉండాలి. ఒకరు అమ్మాయి బయటికి వెళ్ళాలంటే స్వతంత్రం ఉండాలంటే ఆ అమ్మాయి అంత గిల్టీగా ఫీల్ అవుద్దో మీకు తెలుసు. మీరు కూడా ఆడవాళ్ళే, కొద్దిగా ఆలోచిస్తూ మాట్లాడండి, బాధ పెట్టమాకండి ఎవరిని. ఏదన్నా కష్టం వచ్చినా ఒకరు ఆదుకోవాలి. ఏదన్నా ఇది చేయలేను, భారంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా చేసి హెల్ప్ చేసినా సపోర్ట్ చేసినా బాగుంటుంది, అమ్మాయికి సంతోషంగా ఉంటుంది. లేదు ఇలా చేస్తుంది, యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేస్తుంది, ఇలా రీల్స్ ఇస్తుంది అని అన్నప్పుడు ఎలాగుంటుంది, బాధపడతారు కదా. అలా ఏమీ అనుకోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అమ్మోళ్ళు ఆదరించేవాళ్ళు, అత్తోళ్ళు ఆదరించేవాళ్ళు కొంతమందికి ఉంటారు, ఉండరు, అంతే. అందరూ కష్టపడుతూ జీవిస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఆదరిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మధ్యగా కామెంట్ చేయడము, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అలాగా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం అవి ఏం చేయకండి ఫ్రెండ్స్.
ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి ఇది స్టార్ట్ చేసింది అని అనుకోమాకండి. ఇంట్లో ఉండి ఏదో రూపాయి అలా సంపాదించడానికి, ఓ ఫ్యామిలీని రెడీ చేసుకోవడానికి, అమ్మాయి అంటే పెళ్లి చేసుకుంది అలా ఇది అనేసి అంటూ ఉంటారు. పిల్లలు ఉంటారు కదా, ఇది చూసుకోవచ్చు కదా అనేసి. పెళ్ళి అయింది అంటే అది ఆ ఇంట్లో పనే చేసుకోవడం కాదు, అన్నీ సరిదిద్దుకోవాలి. అన్ని కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునేటట్టు ఉండాలి ఆడపిల్ల అంటే. భర్తకి చేదోడు అంటారు చూడు అది.